ఇవాళ మనం చేయబోయే రెసిపీ మటన్ లివర్ ఫ్రై. అసలు చాలా టేస్టీ ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి. పప్పుచారు కాంబినేషన్‌కి, అసలు రసం కాంబినేషన్‌కి చాలా టేస్టీ ఉంటదసలు. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. నేను చెప్పడం కాదు గానీ, ఒకసారి మీరే ట్రై చేస్తే చాలా టేస్టీ ఉందని జెప్తారు. ఒక పాన్ పెట్టుకొని, పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిలు హీట్ అయ్యే లోపల కొంచెం సిమ్‌లో పెట్టుకుంటాం గదా! ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆయిల్‌లో. పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఉంచండి. మనం నెక్స్ట్ ఉప్పు, పసుపు వేసి పెట్టేసుకున్నాం కదా! లివరు అది వేసేసేయండి పాన్‌లో అసలు కలిపేసేసేయండి. కరివేపాకు వేసుకుంటే లివర్‌తోనే కొంచెం మగ్గుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటదంట అండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇలా వేసి ఆయిల్‌లో వేయకుండా ఇట్లా వేసి ట్రై చేయండి. చాలా బావుంటది. అలా కలిపి పెట్టేసేసి కొంచెం మూత పెట్టేసేయండి. టేస్టీ బావుంటది. మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతది. నెక్స్ట్ ఇంక వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఉండే వాటర్‌తోనే సరిపోద్ది. అంటే లివర్ ఫ్రై కదా! వాటరు, ఆయిల్‌తో సరిపోద్ది. 1 ½ స్పూన్ కారం వేస్తున్నాను నేను. మాకైతే ఒక 1 ½ స్పూన్ కారం సరిపోయిద్ది లివర్ ఫ్రైకి. కిడ్స్ ఉంటే కొంచెం కారం తక్కువ తింటారు గదా! స్పైసీ వాళ్ళు ఇష్టపడరు గదా! అందుకని కొంచెం కారం తక్కువ వేసుకున్నా పర్లేదు. కిడ్స్‌ని బట్టి ఉంటద్దది. చాలా బావుంటది. ట్రై చేయండి ఇట్లా. ఇంకొక 10 మినిట్స్‌లో మనం ఆఫ్ చేసుకుంటాం అన్నప్పుడు ధనియాల పౌడర్ వేసుకోండి. బాగా కలిపేసేసి కాసేపు అలాగే ఉంచండి గ్యాస్. సిమ్‌లో పెట్టండి. అప్పుడే స్టవ్ ఆఫ్ చేయొద్దండి. బాగా ధనియాల పౌడర్ వేశాక కాసేపు ఉంచుకుంటే బావుంటది. అలాగే ఉంచేసేయండి. అంతే అండి. మటన్ లివర్ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి.